జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బేసికల్లీ ప్రాంతీయ పార్టీలు ఎలా పుట్టాయి అని అంటే కనుక ఒక కంపల్షన్, ఆ రీజనల్ ఆస్పిరేషన్స్, ఆ ప్రాంతీయ భావాలు లేకపోతే ప్రయోజనాలు వాటిని బేస్ చేసుకుని పుట్టాయని అనుకుంటే కనుక కాంగ్రెస్ ష్రింక్ అవ్వడం, కాంగ్రెస్ తన నెంబర్ తగ్గించుకుంటూ రావడం ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? అది బికాస్ ఆఫ్ ద లైక్ నెహ్రూ ఎరా తర్వాత ఇందిరాగాంధీ ప్రాబల్యం వచ్చిన తర్వాత నుంచి మొదలైందా? ఆ డిక్లైన్కి కారణం ఏంటి అసలు? తమ పలుకుబడి, తమ ప్రభుత్వం ఏలుబడి కోసం కాంగ్రెస్ పార్టీని స్ప్లిట్ చేసేటువంటి పరిస్థితి జవహర్లాల్ నెహ్రూ గారితో మొదలైంది. ఎలాగంటే అసలు కాంగ్రెస్ పార్టీ సుభాష్ చంద్రబోస్ అక్కడికి వెళ్ళాల్సింది. నేను సుభాష్ చంద్రబోస్ అప్పుడు కూడా ఆయన వెళ్ళిపోయి సర్దార్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ మీద మంచి పట్టుదల ఉండేది. ఓకే. 1945లో వాళ్ళు జైల్లో నుంచి వచ్చిన తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ అయిపోయింది, సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది, జర్మనీ సరెండర్ అయిపోయింది. అప్పుడు వీళ్ళందరినీ వదిలిపెట్టేశారు. 1941లో ప్రెసిడెంట్ అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ టర్మ్ 4 సంవత్సరాలు ఉంది. ప్రెసిడెంట్ ఎవరు అవ్వాలి కాంగ్రెస్కి అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీస్ అన్నీ సర్దార్ పటేల్ పేరు చెప్పినాయి. ఎందుకంటే ఆ రోజుల్లో రాష్ట్రపతి అనేవారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ని, రాష్ట్రపతి అనేవారు. ఎవరైతే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవుతారో ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నాడు అనుకుంటే సాగనే వాళ్ళ. గాంధీ గారు ఏమని చెప్పారంటే పటేల్ని వద్దన్నారనమాట అండి. గాంధీ గారు బతికున్నంత వరకు పటేల్ గారు 3 సార్లు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది అనమాట అండి. గాంధీ గారు చచ్చిపోయారు 48 జనవరిలో అనమాట అండి. అప్పుడు రాముడికి హనుమంతుడు ఎటువంటి వాడో పటేల్ గారు గాంధీకి అటువంటి వాడు. ఏమండి, ఈ హనుమంతుడికి గాంధీ గారు పోయారు 48లో. నెహ్రూ గారిని చూపిస్తా, నీ పట్టుదల ఎంతో, నీ పలుకుబడి ఎంత ఉందో, కాంగ్రెస్ అంటే ఎవరిదో చూపిస్తానని చెప్పేసి 1950లో ఆయన చచ్చిపోయింది డిసెంబర్లో. 1950 సెప్టెంబర్లో 51కి ప్రెసిడెంట్ ఎవరు అవ్వాలి? నెహ్రూ గారేమో కృపలాని గారిని ప్రపోజ్ చేశారు. సర్దార్ పటేల్ గారేమో మహర్షి టాండన్, పురుషోత్తం దాస్ టాండన్ ప్రపోజ్ చేశారు. ఎలక్షన్ జరిగింది, నెహ్రూ ఓడిపోయాడు. నెహ్రూ క్యాండిడేట్ కృపలాని ఓడిపోయాడు. సూరత్లో కాంగ్రెస్ జరిగినప్పుడు నెహ్రూ గారు ఏమన్నారంటే, నేను కావాలా మీకు టాండన్ కావాలా, నేను కావాలా మీకు టాండన్ కావాలా, ఇట్లా మొదలుపెట్టి నేను వెళ్ళిపోతాను. కానీ టాండనే కావాలన్నారు. టాండనే అయ్యాడు. కానీ సర్దార్ పటేల్ ఉన్నాడు అప్పుడు. డిసెంబర్లో ఆయన చనిపోతున్నాడు, సెప్టెంబర్లో ఇది జరుగుతుంది అనమాట అండి. కానీ ఆయన జీవోత్సవంలాగా ఉన్నాడు అనమాట. నేను ఐ కెనాట్ టేక్ దిస్ ఫెలో హియర్ అంటే నేను కాంగ్రెస్ స్ప్లిట్ చేస్తాననేటువంటిది ఎవరు చెప్తారు? నెహ్రూతో మొదలైంది. కరెక్ట్. అంతకుముందు గాంధీ గారు ఏమో బోస్ ఇట్లా ఎలగొట్టాడు. కాంగ్రెస్ నుంచి ఇలాగే ఇటువంటి మాటలే చెప్పేసి అనమాట అండి. నోబడి షుడ్ జాయిన్ ఈ వర్కింగ్ కమిటీ అని. ఈ నెహ్రూ కూడా అదే చెప్పాడు. విసిగిపోయి టాండన్ గారు రిజైన్ ఇచ్చి పారేశాడు. పటేల్ గారు చచ్చిపోయారు. దాని తర్వాత ఎవడో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలు చేరటం లేదు, నెహ్రూ ముఠా అనమాట అండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీరేమని అడిగారు, కాంగ్రెస్ ఎప్పుడు బలహీనపడింది అని నేను అడుగుతున్నాను. ఎప్పుడు బలహీనపడిందంటే, నెహ్రూ కుటుంబం కనుక పవర్లో లేకపోతే కాంగ్రెస్ను బలహీనపడి చేయాలి, స్ప్లిట్ చేయాలి. అందుకని ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్, నెహ్రూ ఎట్లా ట్రై చేశాడో ఇందిరాగాంధీ కాంగ్రెస్ను స్ప్లిట్ చేసింది. ఇప్పుడు ఎలా చేసింది అనమాట అండి. ముందు సంజీవ్ రెడ్డి గారిని ప్రెసిడెంట్గా పెడదాం అనుకుని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తను కూడా ఒప్పుకుంది అనమాట అండి బెంగళూరు కాంగ్రెస్లో. చివరికి మన మాట వినరు. అంటే నిజలింగప్ప వీళ్ళంతా, ఎస్కే పార్టీ వీళ్ళంతా మన మాట సంజీవ్ రెడ్డి అందుకని ఆవిడేం చేసింది, మీ కాన్స్టిట్యుయెన్స్ ప్రకారం ఓటేంటి అని గిరిని పెట్టింది అనమాట అండి. కాంగ్రెస్ స్ప్లిట్ అయిపోయింది. కాంగ్రెస్ ఎప్పుడు స్ప్లిట్ అయింది? నాకు నెహ్రూ అప్పుడు స్ప్లిట్ చేస్తానన్నాడు. గాంధీ గారు ఇది గమనించే పటేల్ని అన్నాడు అనమాట అండి, నువ్వు విత్డ్రా చేసుకో, నువ్వు ఎప్పుడు కూడా 3 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు, 1929 నుంచి కూడా ఇది జరిగింది అనమాట. 3 సార్లు జరిగింది. డిసెంట్ లీడ్స్ టు స్ప్లిట్, అంతేనా? డిసెంట్ అదేనా సార్? నెహ్రూ యొక్క మాట, ఆ వంశీ యొక్క మాట చల్లకపోతే కాంగ్రెస్ స్ప్లిట్ అయిపోతుంది, దేశం ఏమన్నా అయిపోతుంది. ఇప్పుడు ఇందిరాగాంధీ స్ప్లిట్ చేసినప్పుడు పార్లమెంటులో ఆవిడ మెజారిటీ లేదు,
మెజారిటీ లేదు, కమ్యూనిస్టులు సపోర్ట్ చేసి మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ అనేది కమ్యూనిస్టుల యొక్క చేతుల్లో కీలుబొమ్మలాగా తయారైపోయింది అన్నమాట. ఈనాడు కాంగ్రెస్ని బలపరిచేది కాదు ఎవరండి, కమ్యూనిస్టులే. ఓకే, ఇక్కడ వాళ్ళకంత పొలిటికల్ అది లేదు కదా సార్. ప్రజల యొక్క బలం లేదు వాళ్ళకి. అవును, నోటి బలం ఉంది. అచ్చా, అంతే. కొంచెం ఈ బలం కూడా ఉంది, అంటే మార్క్సిజం బలం కూడా ఉందన్నమాట, సిద్ధాంతం ఉందన్నమాట. అవి కాంగ్రెస్కి అప్పచెప్పేశారు అనమాట. ఓకే, కాంగ్రెస్కి ఒకే ఒకటి కదా, నెహ్రూ కుటుంబం పాలించాలి. ఆ పాలించడానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే మన మిత్రులు. ఇప్పుడు తెలంగాణలో జరిగింది కూడా అదే కదండి. ముందేమో బీజేపీని ఓడించడానికి టీఆర్ఎస్తో కలిశారు. దాని తర్వాత టీఆర్ఎస్ నాకు సీట్ ఇవ్వమంటే నేను పొరపాటు ఎవరంటే సీట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజు కనుక భీష్ముడు స్త్రీలు ఉన్నారు చూసారు, పెళ్ళి రాజకీయ ఈ దగ్గరికి వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్ళి మొత్తానికి శిఖండిగా తయారు పుట్టింది చూసారా. అలాగే ఈ కమ్యూనిస్టులు కూడా అలాగే అనమాట అండి. ఇప్పుడు కాంగ్రెస్ యొక్క కార్యాచరణ, వారి ఒక ప్రామిసెస్ అన్నీ కూడాను ఎవరి పలికెడిది భాగవతం అంట, పలికించేది విభుడు రామభద్రుడు అనగా పలికెడిది కాంగ్రెస్, పలికించేది విభుడు ఎవడంటే కమ్యూనిస్ట్ అనమాట. ఓకే, వాడి ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఇంతేనే. ముస్లింలు సెక్యులరిజం అని ఇది చెప్పింది, సామాజిక న్యాయం అని చెప్పి ఇవన్నీ మాటలన్నీ కాంగ్రెస్ ఎప్పటి నుంచి వచ్చినాయండి, ఎక్కడి నుంచి వచ్చినాయండి. వాళ్ళకి కావాల్సిందంతా కూడా ఇటలీ, అదివరకు ఆంగ్లో ఇండియన్స్ ఉండేవారు ఈ దేశంలో, వాళ్ళకి 2 సీట్లు ఇవ్వాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో కూడా ఆర్టికల్ ఉందన్నమాట అండి ఆంగ్లో ఇండియన్స్కి. ఇప్పుడు ఎవరికి ఇండో ఇటాలియన్స్కి సీట్లు ఇవ్వండి అని నేను రాస్తాను అనమాట అండి. 2 సీట్లు కానీ వాళ్ళకి ఇచ్చేసినట్టు మెలకుండా కూర్చుంటారేమో. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేద్దాం బట్టండి, ఆంగ్లో ఇండియన్స్ బదులు ఇండో ఇటాలియన్స్ ఇచ్చేద్దాం అనమాట. సో కాంగ్రెస్ హెస్ బికమ్ ఏ క్యాప్టివ్ ఓకే ఆఫ్ ది కమ్యూనిస్ట్ అనమాట. కమ్యూనిస్టులు క్షీణించారు, కాంగ్రెస్ కూడా. ఎప్పుడైతే ఆ ఇటాలియన్ వంశం స్త్రీలు కానీ పిల్లలు కానీ కాంగ్రెస్ గుప్పిట్లో పెట్టుకున్నారో అప్పటి నుంచి దాని క్షీణ దశ వచ్చిందనమాట. ఎప్పుడు గెలవాల, మెజారిటీ రాలా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.